హాయ్ హాయ్ అందరికీ. ఇక్కడ నేను టమాటా చారు ప్రిపేర్ చేస్తున్నాను. సో టమాటా చారు కోసం ముందుగా టమాటాల్ని 2 పీసెస్గా కట్ చేసుకొని బాయిల్ చేసుకున్నాను. తర్వాత దానిపైన తొక్కని తీసేసి దాన్ని మిక్సీకి వేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అలాగే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అందులోనే పచ్చిమిరపకాయని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా నీట్గా ఫ్రై అయిపోయే వరకు ఉంచాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వగానే కొంచెం కొత్తిమీర కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. తర్వాత అందులోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, కొంచెం వాటర్ని యాడ్ చేసి ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా పచ్చిమిరపకాయని వేసాం కాబట్టి కారాన్ని కొద్దిగా చూసుకొని వేసుకోండి. అందులోనే ధనియా పౌడరు, కొబ్బరి పౌడరు అలాగే నేను కొంచెం నువ్వుల పొడిని కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మంచిగా మరగనివ్వండి. చూస్తున్నారు కదా ఎలా మరుగుతుందో. ఈ విధంగా ఉన్నప్పుడు మనకు టమాటా రసం రెడీ అయిపోయినట్టే. సో ఎంతో టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ స్టేజ్లో చూసినట్లయితే ఇంతవరకు మరుగుతుంది కదా, ఈ స్టేజ్లో మనకు టమాటా రసం రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.